అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతగానో సుపరిచితులు. గత కొన్ని సంవత్సరాలుగా మనం వారిని ప్రత్యక్షంగా కలవకపోయినా కూడా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వారి వీడియోల రూపంలో మన ఇంట్లో మనిషిలా మనం భావన చేస్తున్నాము. వారెవరో కాదండి, శ్రీవారి దాసుడు అనే ఒక ఇన్స్టా పేజ్ ద్వారా మనందరిలో కలిసిపోయి మన ఇంట్లో మనిషిలా మనకి ఎన్నెన్నో సందేహాలు మనకు వివరంగా మనకు ఎటువంటి అనుమానము లేకుండా, ఎటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కు తలెత్తే విధంగా లేకుండా మనందరికీ కూడా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. వారే రామ్ కిషోర్ ఆచార్యులు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి రాబోతోంది. రథసప్తమి అనగానే గుర్తొచ్చేది సూర్య భగవానుడి ఆరాధన. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాలు ఎవరైనా ఉన్నారంటే సూర్యచంద్రులు. మరి ప్రత్యక్షంగా కనిపించని దైవాలకే మనం ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటాము, ఎంతో భక్తి భావనతో ఆరాధిస్తాము. మరి కనిపించే దైవానికి ఇంకెంత చేయాలండి? చాలా చేయాలి. అండ్ విశేషంగా సూర్య భగవానుడు అనగానే ఆరోగ్య ప్రదాత. ఎంతో మంది ఇప్పుడు చూస్తున్నాము, ఆహారం వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా ఆ రోజున ఆచరించే విధానాలు ఏమైనా ఉంటే వివరించండి. రథసప్తమి విశిష్టతను కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మా. రథసప్తమి అంటే సూర్యుడు జయంతి అని కూడా అంటారు. అంటే సూర్యనారాయణ స్వామి వారి జన్మదినంగా, అంటే సామాన్యంగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. సూర్యనారాయణ స్వామి వారి యొక్క జన్మదినం ఇది. 7 గుర్రాలు కలిగినటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క రథం ఉత్తర దిక్కుకి మళ్ళిస్తాడు ఆ రోజు. ఉత్తరాయణ పుణ్యకాలం మనకు సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఉత్తర దిక్కుకి ఆ రోజు మళ్ళించడం జరుగుతుంది. ఈరోజు మాఘ శుద్ధ సప్తమి రోజు, అదే రథసప్తమి. ఆ రోజు చాలా విశేషమైన, ప్రత్యేకంగా ఆ రోజు పడే భూమండలం మీద పడేటటువంటి సూర్యకిరణాలకి చాలా విశిష్టత ఉంది. ఆ రోజు సూర్య నమస్కారాలు చేసిన, ఆ రోజు సూర్యుడికి సంబంధించిన ఎటువంటి ఆరాధన చేసినా ఫస్ట్ ఆయన మనకిచ్చేది అఖండమైనటువంటి మంచి ఆరోగ్యం, తద్వారా ఐశ్వర్యం, ఇవన్నీ మనకి చేకూరుతాయి సూర్య ఆరాధన వల్ల. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఒక 7 జిల్లేడాకులు, 7 రేగుపళ్ళు, ఈ మనకు కంటికి కనబడదు, ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క రశ్మి, ఆ కిరణాలు ఎక్కువగా బాగా పుచ్చుకునేటటువంటి ద్రవ్యాలు 2. ఏది? జిల్లేడు మొక్క, రేగు మొక్క. మామూలుగా సూర్యరశ్మి వల్లే అన్ని మొక్కలు ఎదుగుతాయి, సరే ఓకే, కానీ చాలా ఎక్కువ శక్తిని గ్రహిస్తాయి ఈ 2. ఎక్కువ శక్తిని గ్రహించి అవి మనకి ఉపయోగపడేలాగా చూడండి, ఋషులు మనకు అందించినట్టుగా ఆ రోజు ఉదయం 7 ఆకులు తీసుకుని, 7 జిల్లేడాకులు, ఆ తర్వాత 7 రేగుపళ్ళు, సూర్యోదయానికి పూర్వమే శిరస్సును పెట్టుకుని తలస్నానం ఆచరించాలి. తలస్నానం ఆచరించేటప్పుడు శ్లోకం ఉంటుంది, నేను మీకు అది కూడా చెప్తాను ఇప్పుడు. ఆ శ్లోకాన్ని కూడా స్నానం చేస్తాం కదండి, ఎలా చదువుతామండి శ్లోకం అని బెంగపడద్దండి ఎవ్వరు కూడా, దయచేసి. దేవతా మంత్రాలు, శ్లోకాలు వాష్రూముల్లో అనేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు ఒకవేళ మనం ఆ విధంగా చేసినప్పుడు ఒకసారి స్నానం చేసేయండి. ముందుగా తలస్నానం చేసేసి, నేను చెప్తాను అంటే ఈజీగా చెప్తాను. ఒక A4 సైజులో ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి A4 సైజులో ప్రింట్ తీయించండి. నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం. దాన్ని A4 సైజ్ పేపర్ పట్టేటటువంటి ఎన్వలప్ కవర్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఆ రోజు అక్కడ మనం టీవీ దగ్గర పెట్టామనుకోండి, బాత్రూమ్కి బయటో లేదంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టామనుకోండి, ఆ రోజు ఇంట్లో 4, 5, 6 స్నానం చేసే వాళ్ళందరికీ అది ఉపయోగపడుతుంది కదా. 1 by 1 స్నానం చేస్తారు కదా. తల మీద శుభ్రంగా పెట్టుకుని 7 జిల్లేడాకులు, 7 రేగుపళ్ళు పెట్టుకుని ఒకసారి ఎడం చేత్తో ఆ ఎన్వలప్, ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ని పట్టుకోండి, చదవండి ఒకసారి. చదివిన తర్వాత దాన్ని అలా పక్కన పెట్టేసేయండి. నీళ్లు పడినా ఏమవుతుంది కదా, పక్కన పెట్టేసి శుభ్రంగా ఎడం చేత్తో ఇలా పట్టుకుని కుడి చేత్తో నీళ్లు పోసుకుని స్నానం చేయండి.
ఈ విధంగా స్నానం చేయండి. స్నానం చేస్తున్నప్పుడు స్నానం చేసే ముందు ఒక్కసారి ఆ శ్లోకాన్ని చెప్పుకొని చేస్తే 7 జన్మల క్రితం అంటే 7 జన్మల నుంచి తరువుకొస్తున్న పాప కర్మ ఫలాలు కూడా మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. సహజం అది. అది మీ అందరికీ తెలిసిందే. అవి కూడా తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత స్నానం ఆచరించి మీకు మేడ మీదకి వెళ్ళే అవకాశం ఉండి ఎండ పడే చోటకి వెళ్ళే అవకాశం ఉంటే సూర్యోదయం అవుతుంది అప్పటికి. ఆ సమయంలో కానీ నేను కొంచెం లేట్గా లేస్తానండి అంటే మరి ఏం చేస్తాం, ఆ రోజంతా స్పెషలే కదా అంటే నాకు కామెంట్లలో వస్తూ ఉంటాయి. సో 8:30 ఈ లోపల సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సూర్యోదయానికి సూర్యుడికి అభిముఖంగా నించుని సూర్యమండల స్తోత్రము అని ఉంటుంది. చాలా 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 శక్తివంతమైంది. ఆదిత్య హృదయం కూడా అది. దాని గురించి మీ అందరికీ చెప్పగలను. ఈ 2 స్తోత్రాలు ఎంత వీలైతే అన్నిసార్లు పఠించినట్లయితే, ఎన్ని వీలైతే అన్నిసార్లు, నేను ఒక వ్రతంగా పెట్టుకుని నేను 27 సార్లు చదువుతాను. పెద్దవి కదా అవి. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒక్కసారి చదివినా చాలు. ఈ సూర్యమండల స్తోత్రము, ఆదిత్య హృదయము, ఈ 2 కూడా స్వామివారి ఎదురుగుండా కూర్చుని ఒక ఆసనం వేసుకుని కింద కూర్చోలేనంటే మళ్ళీ దాని గురించి డౌట్లు ఏమక్కల్లా, ఒక కుర్చీలో కూర్చుని ఆయన్ని చూస్తూ ఒకసారి ఆయనకి నమస్కారం చేసుకుని ఇవి చదువుకుని మంచినీళ్ళు తెచ్చుకుని స్వామివారికి సూర్యగ్రహానికి అంటే సూర్యనారాయణ స్వామివారికి అలా ఒక పళ్ళెంలోనో ఒక మొక్కలోనో పువ్వులు కొండి తులసి మొక్క దగ్గర ఇలాగ నీళ్లు చూపించి అలా అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. ఆడవారు కూడా ఎవరైనా విడిచిపెట్టచ్చు, తప్పకుండా చేయొచ్చు. అర్ఘ్యం విడిచిపెట్ట చదివి నేరుగా ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరకో ఫోటోల దగ్గరకో కాదు, మెత్తగా ఆవు నెయ్యి వేసి బియ్యము ఆవు పాలతో శుభ్రంగా పరమాణం చేసి ఉడికిపోయినప్పుడు కాదు, ఉడుకుతున్నప్పుడు బెల్లం వేయకూడదు. స్టవ్ ఆన్లో ఉండగా ఎప్పుడు బెల్లం వేయకూడదు, విరిగిపోతుంది. ఆ స్టవ్ ఆపేయాలి. పాలల్లో బియ్యం ఉడికాయి బాగా, అది పరమాణంగా తయారైంది అని మనసుకు అనిపించినప్పుడు తెలుస్తుంది కదా, స్టవ్ ఆపేయాలి. ఓ 5 మినిట్స్ వదిలేయాలి ఆ గిన్నెని. అప్పుడు బెల్లాన్ని బాగా దంచుకున్న తర్వాత దాన్ని కలిపితే దానిపైన ఆవు నెయ్యి అభిగారం చేసి బాగా కలిపి స్వామివారికి నేరుగా మేడ మీదకే ఆ గిన్నె తీసుకెళ్ళండి. గోరువెచ్చగా ఉంటుందిగా, మేడ మీదకి తీసుకెళ్ళి సూర్యనారాయణ స్వామికి చూపించి ఆయనకే తృప్తిగా ఆయన స్వీకరించారు అని మనసుతో భావించి ఆయనకి శుభ్రంగా 5 సార్లు నివేదన చేసి మధ్య మధ్యలో నీళ్ళు తాగండి స్వామి దయచేసి, ఈరోజు మీ పుట్టినరోజు అయ్యే అందరూ అలాగే పెడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఎంత తినండి చాలు అని చెప్పి ఇంత స్వామివారికి ఆయన చేతిలో మీరు పెట్టినట్టు ఆయన నోట్లో పెట్టినట్టు భావించి మధ్యలో నీళ్లు తాగమని చేతులు కళ్ళు కడుక్కుని అయ్యా మీరు వెళ్ళరండి, చాలా సంతోషం నా ఆతిథ్యాన్ని ఇక్కడ ఆగి స్వీకరించారు అంత బిజీలో కూడా అని మనసుతో ఆ నైవేద్యం పెట్టి చేయగలిగితే ఇచ్చే ఫలితం ఏంటో చెప్తున్నానండి. ఎంతోమంది చర్మ వ్యాధులతో బాధపడతారు, చర్మ వ్యాధులు తొలగుతాయి ఆ రోజు చేసే ప్రత్యేకంగా ఆ రోజు చేసే క్రియకి. అనారోగ్యాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. ఎప్పుడైతే ఈ 2 వెళ్ళిపోతాయో ఆటోమేటిక్గా మనకి ఐశ్వర్యం అనేది వస్తుంది. కాబట్టి వీలున్న వాళ్ళందరూ కూడా రథసప్తమి నాడు ఈ విధంగా ఆచరించండి. ఎన్నిసార్లు చేయగలిగే శక్తి ఇస్తే స్వామి అన్నిసార్లు ఆ రోజు సెలవే. ఆదివారం స్వామికి ఇష్టమైన భానువారం సప్తమి 108 సార్లు చేయగలరా? సంతోషంగా కూర్చుని చేయండి. ఆ కష్టపడిన శక్తి ఉంటుంది కదా, మనం 108 సార్లు నేను ఆదిత్య హృదయం చేశాను అంటే ఇప్పుడున్న పరిస్థితులకి మాటలు కాదు. మరి దాని ఫలితం ఆయన కట్టబెడతాడు, ఆయన ఫలితం తీసుకొచ్చి మీకు ఇచ్చి తీరుతాడు. అంటే ఒక్కసారి చేసినా చాలు. నేనే అంటున్నా, సమయం ఉంది స్వామివారి కోసం నేను సమయాన్ని వెచ్చించాలి అని నేను అనుకున్నాను. చేసుకోవడమే, తృప్తిగా చేసుకోవడమే. చేసుకుని స్వామివారికి శుభ్రంగా అర్ఘ్యం విడిచిపెట్టండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు, సూర్యనారాయణ దేవత అర్పణమస్తు విడిచిపెట్టేసేయండి అంతే. ఆ రోజు నియమాలు నిబంధనలు అంటే మామూలుగా దీక్షల్లో ఉండేలాగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఒక పూట భోజనం చేయడం, రాత్రి టిఫిన్ చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, ఇది మామూలే. ఇవి చేసి ఈ విధంగా రథసప్తమి, దాంతోపాటు కుదిరితే సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రాల దగ్గరలో ఉంటే వెళ్ళడమే. అందరూ క్షేత్రంకి వెళ్ళిపోయి చాలా ఇక్కట్లు పడి పాపం ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా తక్కువ క్షేత్రాలు మీరు అన్నట్టు. పైగా అందరూ వెళ్ళడం వల్ల చాలా అక్కడ ఇబ్బందే. నేరుగా ఇందాక మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, నా దృష్టిలో కూడా అంతే.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. వీళ్ళు నలుగురు దేవతలు మనకి. అవును. తర్వాత సూర్యచంద్రులు నేరుగా కనబడుతూ ఉంటారు. ఉంటారు. ఆయన ప్రతిదానికి సాక్షి ఆయనే. అవును, ఉదయం అంతా ఆయన అయితే సాయంత్రం ఈయన అనుకోవచ్చు, చంద్రుడు అనుకోవచ్చు. అంతే. కాబట్టి నేరుగా మేడ మీద కూర్చుని, లేదా మేడ లేదండి అంటే బాల్కనీలో కూర్చుని సంతోషంగా ఈ విధానంగా రథసప్తమి చేసుకుంటే చాలండి. జన్మానికి ఓ రథసప్తమి. హా. చాలా చాలా అద్భుతంగా స్వామివారు మనల్ని చూసుకుంటారు. ఆ విషయంలో మాత్రం చూడక్కర్లేదు. ఒక్కసారి నేను ఆ రథసప్తమికి సంబంధించిన స్నానం చేసేటప్పుడు శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని ఒక్కసారి విన్నపం చేస్తాను, అలాగండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః. అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తు తే. యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మూకరీహంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ మే పునః. ఇతి సప్తవిధం పాపం స్నానాన్ మే సప్త సప్తికే. సప్తవ్యాధి సమాయుక్తం హరమాకం సప్తమి. శుభం. ఈ విధంగా ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుంటే, అంటే ఇది ప్రత్యేకంగా స్నానం చేసేటప్పుడు చెప్పే శ్లోకం కదా. సో ఈ శ్లోకం చెప్పుకొని స్నానం ఆచరించి శుచిగా బట్టలు కట్టుకొని ఇంకేమీ లేదు, ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని నిత్యంగా నేనైతే మేడ మీదకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి శుభ్రంగా ఈ ప్రసాదం చేసుకుని మేడ మీదకి తీసుకెళ్ళి ఆయనకి నైవేద్యం పెట్టి ప్రశాంతంగా పారాయణం చేసుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు చాలా చాలా మంచి ఫలితం వస్తుంది. విశేషంగా ఆ రోజు పడే సూర్యరశ్మికి ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్నెస్కే, అంటే ఆ యొక్క వైశిష్ట్యత కోసమే రథసప్తమి. అందుకని శరీరం మీద పడింది ఆ చర్మం నుంచి మొత్తం అంతా కూడా తెలిసి తెలియని రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సంతోషం అండి. అందరూ ఉపయోగించుకునే ఒక మంచి విధానాన్ని అయితే తెలియజేశారు, చాలా సులభంగా చేసుకునే విధానాన్ని. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.